మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మరునాడు ఉదయం లేచాక సిగ్గుతో మొహం దాచేసుకుంది. వన్స్ మోరా. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు ఉదయం లేచి చూసి సిగ్గుతో మొహం దాచేసుకుంది. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది. రావట్లేదు. మర్నాడు ఏమైంది అది చెప్పు. మర్నాడు లేచాక సిగ్గుతో మొహం దాచేసుకుంది. మొదటి నుంచి రావాలి. అటు చూసి ఫాస్ట్ గా. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు. ఓకే, సో అరేంజ్డ్ మ్యారేజ్ కదా, ఈ పెళ్లి చూపుల్లో ఇలా నడు డాన్స్ అయ్యి లేకపోతే పక్కకెళ్ళి మాట్లాడుకోండి అంటారు కదా. ఏది జరిగింది మీకు? పక్కకెళ్ళి మాట్లాడుకోవడమా? పక్కకెళ్ళి మాట్లాడుకో. ఏం మాట్లాడుకున్నారు? ఫోన్ నెంబర్ ఇచ్చారు. వావ్, వెరీ ఇంటెలిజెంట్. మీరేమన్నారు? వెంటనే ఇచ్చారా? నేను ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. అలా తీసుకుని ఆయన జీవితాన్ని నాశనం చేసావు మొత్తానికి. ఏం కాదు, హ్యాపీగా ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు అంతే. సరే ఇప్పుడు చెప్పు. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు ఉదయం లేచాక సిగ్గుతో మొహం దాచేసుకుంది. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు సిగ్గుతో దాచేసుకుంది. ఎప్పుడు? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు లేచాక సిగ్గుతో మొహం దాచేసుకుంది. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటి? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు, సోమన్ బాబు గారు ఏం చేస్తున్నారు? ఆయన పనిలో ఆయన ఉన్నారు. ఆయన పనిలో ఎప్పుడు ఆయన పనిలో ఉంటే వెళ్ళి వచ్చి కదా రమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మా. అందుకే నేను ఫ్రీ అయ్యి వచ్చానండి. ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అయ్యి? 17 years అయ్యి. 17 years. ఇంకా గుర్తొస్తున్నారా మీకు? అందుకని ఇటు వచ్చానండి. అప్పుడప్పుడు. సో అప్పట్లో ప్రేమ అరేంజ్ మ్యారేజ్. ఏం పేరు? సార్ పేరు? శ్రీనివాస్. జాగ్రత్తగా వినండి. ఆదివారం అర్ధరాత్రి అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆరు బయట కూర్చొని అందరికీ చూపిద్దాం అనే లోపు అదృశ్యం అయిపోయింది. అయ్యో పాపం. చాలా పెద్దది ఇచ్చారు సార్. నాకు స్క్రిప్ట్ రాసి నేను చదువుకొని వస్తా. చాలా పెద్దది, చాలా సింపుల్ గా తినే. చూడు ఎంత సింపుల్ అంటుంది. ఆదివారం అర్ధరాత్రి అల్లావుద్దీన్ దీపం దొరికింది. ఎక్కడ? అడవిలో. మరి అది చెప్పాలి కదా. మళ్ళీ మొదటి నుంచి. ఆదివారం అర్ధరాత్రి అల్లావుద్దీన్ దీపం అడవిలో దొరికింది. అసలు నువ్వు అడవిలోకి ఎందుకు వెళ్ళావు? అక్కడ శోభన్ బాబు గారిని వదిలేసి. ఇందాక మీరు అది చేయించారు కదా, జుంబారే జుంబమ్మరే అని. ఆ లాంగ్వేజ్ లో వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏ భాషలో మాట్లాడేది? ఎదురుకుంటే జుంబారే జుంబాలతో మాట్లాడండి ఒకసారి. వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. అదే మూడే ఎఫెక్ట్. ఆహా, ఇహి, ఊహు అది చెయ్యాలి. రెడీ. ఆహా, ఇహి, ఊహు సరిపోలేదు వాళ్ళకి. ఆయన్ని ఊహించుకొని చేయండి. ఆహా, ఊహు. మరి ఇహి ఏది? ఆహా, ఇహి, ఊహు. ఈ ఊహులు నేను చెప్తాను చూడు నీకు అంటాను. దా. హలో అండి, మీ పేరేంటి? సౌజన్య. ఏంటి బావగారు చొక్కా వేసుకొచ్చారు వచ్చేటప్పుడు? నో స్టైల్. ఏటో అన్నారండి ఇంగ్లీష్ లో, మనకు అర్థం కాలేదు. స్టైల్. ఆవిడ ట్రెండ్ ఫాలో అవ్వరు. ట్రెండ్ సెట్ చేస్తారు. సెండ్ కట్ చేస్తాను అన్నట్టు. సెండ్ సెట్ చేస్తారా? ఓకే. సౌజీ అంటాడా బావా? అంటారు. మీరేమంటారు ఆయన్ని? జాను అంటాను. సిగ్గుతో ఇక్కడ ఏంటంటే అంత సిగ్గుపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 15 years. ఏం చేస్తారు బావా? సూపర్ మార్కెట్ ఉంది. రెడీ. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నారు. ఆహా, ఇహి, ఊహు. రెడీ. ఆహా, ఇహి, ఊహు. అబ్బా, అసలు ఆహా ఇహు ఊహులు వద్దు అన్నట్టు. ఆదివారం అర్ధరాత్రి అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆరు బయట కూర్చొని అందరికీ చూపిద్దాం అనే లోపు అదృశ్యం అయిపోయింది. అయ్యో పాపం. ఆదివారం అర్ధరాత్రి 6 బయట దొరికింది అల్లావుద్దీన్ దీపం. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది. అడవిలో దొరికింది అద్భుత దీపం. అరే ఫాస్ట్ గా. ఆదివారం అర్ధరాత్రి 6 బయట అడవిలో దొరికింది అల్లావుద్దీన్ దీపం. ఈ 6 బయట ఎక్కడొచ్చిందో మధ్యలో.
తెల్లవారున అందరికి చూయిద్దామంటే మాయమైపోయింది. అయ్యో పాపం. అచ్చా తెల్లవారిని చూపిద్దాం అనుకున్నావా? మళ్ళీ దొంగలు దోచేస్తారని. అచ్చా రాత్రి దాచిపెట్టావా అమ్మా? అవును. అయ్యో ఎలా చిన్నప్పటి నుంచి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా పెళ్ళయ్యాక వచ్చాయా? నేను చిన్నప్పటి నుంచి అంతే, ఆహా క్యూట్ గర్ల్. అయ్యో క్యూట్. జాను కూడా అదే అంటాడా క్యూట్ అని? ఇలా అన్నారు, వేరేలాగా ఏ, ఎలా అన్నారు చెప్పివా? క్యూట్ గర్ల్ అని, క్యూట్ గర్ల్ అని. అబ్బో క్యూట్. ఓకే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సౌజన్య గారు, కంగ్రాచులేషన్ శ్రీదేవి గారు.